సో ఎనీవే రాజధాని డెవలప్ అవ్వాలని అందరికీ ఆకాంక్షగా ఉంది కాబట్టి మీరు కూటమిని చక్కగా పరిపాలించాలి. కూటమిని కాపాడుకుంటూ వెళ్ళాలి. చల్లా చెదరగా ఇసుక పేకుల్లాగా వాళ్ళని మర్యాద లేకుండా, వాళ్ళకి పదవులు లేకుండా, వాళ్ళకి ప్రయారిటీ లేకపోతే వాళ్ళు ఉమ్, ఎందుకుంటారు? వాళ్ళ అధినాయకుడు చెప్పినట్టు పొద్దుగూకులు విని ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు సార్. యా, అధినాయకుడేమి మా కుటుంబాన్ని పోషించట్లేదు. అధినాయకుడికి అవును. మర్యాద ఇచ్చి మాకు మర్యాద ఇవ్వకపోయినా మా బజార్‌లోనో, మా ఏరియాలోనో, మా కాన్స్టిట్యుయెన్సీలో మా విలువ తగ్గిపోతుంది అంటున్నారు జన సైనికులు. యా, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడే కాళ్ళు ఎగరేసి తిరిగినోళ్ళు జన సైనికులు. అంటే ఈక్వల్ టు నాతో సహా. వెనుకొండ కొల్లా బ్రహ్మనాయుడు గారు అప్పట్లో ఎమ్మెల్యే. ఒక కేస్ కట్టమంటే కట్టలేదని స్టేషన్ గేట్ బయట ధర్నా చేసి అసలు అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లోనే కేసు కట్టించగలిగినాం. అంత గొప్పగా చేసిన పోరాటం. భలేగా ఉండింది సార్. కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం. పోరాటం సంగతి దేవుడెరుగు. ఒక్క మాట, ఒక్క మాట ఎదురు తిరిగి మాట్లాడడానికి కూటమి ధర్మం. మనం కాపాడుతున్నాం కూటమి ధర్మాన్ని. అవతల వాళ్ళు కూడా మనకి అదే వాల్యూ, అదే మర్యాద ఇవ్వాలి కదా! కూటమి అంతేకాక ధర్మం మన అంటే ఇప్పుడు బొలిశెట్టి సత్యాన్ని కూడా పదవుల విషయంలో ఆ రాజీ ఒప్పందాన్ని ఫాలో అవ్వట్లేదు. ఏదో 60-30-10 నిష్పత్తిలో ఒక రాజీ కుదిరిందో పదవుల విషయంలో, అది కూడా ఒప్పందం అమలు కావట్లేదు అని చెప్పి ఆయన, చాలా సీనియర్ నాయకులు, ఆయన కూడా ఆవేదన చెందారు. ఒకటి సార్, బొలిశెట్టి సత్య గారు కానీ, మేము కానీ మా పదవులు మేమెవరం తీసుకోము సార్. మేము యా, ఒక పదవిలో మేమున్నాం అనుకోండి, మిగతా ఏ పనులు చేయడానికి మాకు అవ్వదు. అందుకని ఏదైనా పదవి వాళ్ళు ఇవ్వాలని ముచ్చటపడినా ఆ పదవి మేము చెయ్యము. ఆ పదవులు తీసుకోవడం మాకు ఇష్టము లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనుకో ఒక చోటకే నిబద్ధత అయిపోతాం. ఒక దానికి సంబంధించిన చైర్మన్ అనుకోండి, మీరు ఆ దాంట్లోనే చూసుకోండి. మీరు మిగతా వాటిలో తల ఎందుకు పెడుతున్నారు? మీరు దాన్ని ఎలా ప్రశ్నిస్తారు? మీకు శాఖ చైర్మన్ ఇచ్చాం కదా, అందరినీ కదని మీరు చైర్మన్ పదవి చేసుకోండి అని వాళ్ళు ప్రశ్నించేస్తారు సార్. తప్పుని ఇంకా ప్రశ్నించనివ్వరు. మీరు ఏ శాఖ ఆ శాఖలో చూసుకోండి, ఏదంటే వాళ్ళు చూసుకుంటారు అని మాట్లాడతారు సార్ ఒక పదవి ఇచ్చిన వాళ్ళు. అర్రే ఓకే. అస్సలు అంత ఛాన్స్ ఇవ్వం సార్ మేము. అంత ఛాన్స్ ఉమ్. ఇవ్వం. నేనైతే ఇవ్వను సార్. నాకు ఏ శాఖ వద్దు, ఏ శాఖ తీసుకుని పక్క శాఖ గురించి ప్రశ్నించొద్దు అంటే అది అవ్వదు. మా వల్ల కాదు. మరెందుకు మరొక శాఖ తీసుకోవడం మాకు అక్కర్లేదు.